హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించిన కమిటీ మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు అది రామచంద్రరావు కమిటీయా లేకపోతే కిషన్ రెడ్డి వేసిన కమిటీ అనే ఒక క్వశ్చన్ కూడా వేశారు. ఎందుకనంటే ఆ కమిటీలో ఎవరు కూడా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు లేరంతా హైదరాబాద్ బేస్డ్ విన్న కమిటీ వేశారు. వీళ్ళతోని పార్టీ ఎట్లా స్ట్రెంథన్ అవుతుంది, పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది, ఒకవేళ ఇదే కమిటీతోనే కనుక పార్టీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. అలాగే తాను పార్టీకి మాత్రం రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయనని, ఒకవేళ ఎవరైనా రాజీనామా ఇవ్వాలని డిమాండ్ చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఎంపీ పదవికును మంత్రి పదవికి రాజీనామా చేయమనండి, ఇద్దరం కలిసి ఒకే స్థానం నుంచి పోటీ చేద్దాము స్వతంత్ర అభ్యర్థులుగా, అప్పుడు ఎవరి బలం ఏందో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. కొంతకాలంగా పార్టీ నేతల వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్న ఆయన పార్టీలో సరైన విధానం లేదని, పార్టీ అందుకే బలహీనపడుతుందని, వచ్చే ఎన్నికల్లో ఇదే కమిటీతోని పోతే పార్టీకి పెద్దగా ప్రయోజనమే ఉండదని, ఆయన అధికారంలోకి వస్తానని ఎవరన్నా అంటే కనుక ఒకవేళ నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. దీనికి తోడు కమిటీ అనేది ఓన్లీ హైదరాబాద్ బేస్డ్ ఉన్న వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించారని, మిగతా జిల్లాల్లో పనిచేసే వాళ్ళకు మాలాంటి వాళ్ళు సిఫార్సు చేసిన వాళ్ళు ఎవరిని కూడా పరిగణన తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ హైకమాండ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, ఒకవేళ పిలిస్తే కనుక రాష్ట్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అసలు ఈ వివాదాలన్నిటికీ ఎందుకు ఎవరు కారణమవుతున్నారని అనేక అంశాల మీద పార్టీ అధిష్టానాన్ని వివరిస్తానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తాను మాట్లాడుతున్నాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఏం లేదని, కార్యకర్తల కోసము పార్టీ కోసం నేను మాట్లాడుతూనే ఉంటానని, నన్ను ఎవరు పార్టీలకు వెళ్ళి బయటికి పంపించలేరు అనే ఒక ఆయన కామెంట్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం కొంత కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఆ పార్టీలో ఎలాంటి చర్చకు దారితీస్తాయి, లేకపోతే ఇంకా ఆయన మీద ఏమైనా చర్యలు ఉంటాయని, ఎందుకంటే ఆల్రెడీ పార్టీకి ఆయన రాజీనామా చేసింది కాబట్టి ఆయన రాజీనామాను ఆమోదించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని అంటాను కాబట్టి ఆయన మీద ఇంకేమైనా ఫర్దర్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.